అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జిఎన్ మూర్తి గారు రచించిన నీవు నేర్పిన విద్యయే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పోస్ట్ అంటూ పోస్ట్ మ్యాన్ ఒక కవర్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆత్రంగా ఉత్తరాన్ని అందుకొని చదవసాగింది సుశీల. ఆ ఉత్తరం ఢిల్లీ నుంచి ఆమె పిన్ని సత్యవతి, బాబాయ్ రామచంద్రయ్యల దగ్గర నుంచి వచ్చింది. వాళ్ళిద్దరూ ఎల్లుండి వస్తున్నట్టు రాసిన ఉత్తరం అది. అది చదివిన సుశీలకు చెప్పలేని ఆనందం కలిగింది. వాళ్ళొస్తే తనకు ఎక్కడలేని ధైర్యం వస్తుంది అనుకుంది. సుశీల చిన్నప్పటి నుంచి ఆమె పిన్ని బాబాయిల దగ్గర ఢిల్లీలో పెరిగింది. అక్కడే చదువుకుంది కూడా. ఆమె పిన్ని బాబాయిలకు పిల్లలు లేకపోవడంతో సుశీల తల్లిదండ్రులు ఆమె చిన్నప్పుడే వాళ్ళింటికి పంపించేశారు. ఆమె పిన్ని సుశీలను కన్న బిడ్డలా చూసుకునేది. ఇక బాబాయికి సుశీలంటే ఎంతో అభిమానం. వాళ్ల దగ్గర ఎంఏ దాకా చదివిన తర్వాత సుశీలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లికొడుకు సుబ్బారావు విశాఖపట్నంకు దగ్గరలోని పల్లెలో టీచర్. ఇద్దరికీ ఈడు జోడు బాగా కుదరటంతో ఏ సమస్య లేకుండా వారి వివాహం సజావుగా జరిగిపోయింది. పెళ్లైన తర్వాత రామచంద్రయ్య, సత్యవతులిద్దరూ దగ్గరుండి ఆ పల్లెటూరులో వాళ్ల చేత కాపురం పెట్టించారు. ఒక నెల్లాళ్ల పాటు వాళ్లతోనే ఉండి సంసారంలో అన్ని మెలకువలు వాళ్లకు చెప్పి తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. సుబ్బారావు మంచివాడే గాని బాగా బద్ధకస్తుడు. అతనికి స్కూల్లో పాఠాలు చెప్పడం తప్ప ఇంటి దగ్గర ఏ పని చేయడు. అన్ని పనులు సుశీల చేసుకోవాల్సిందే. ఇంటికి కావలసిన వెచ్చాల దగ్గర నుంచి బట్టలు ఉతకడం దాకా అన్నీ ఆమె చేసుకోవాలి. తను ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి ఇంటి పనులు తనకు చెందవని అతని ప్రగాఢ విశ్వాసం. ఇంటి పనంటే ఆడవాళ్లది అని అతని భావన. తెల్లవారు లేచింది మొదలు ఆ ఇంట్లో సుశీలకు క్షణం తీరికుండదు. అప్పటికీ ఆమె తెల్లవారి 4 గంటలకే లేస్తుంది. స్నానాదులు, పూజ ముగిసిన తర్వాత ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. అతనికి బ్రష్ మీద పేస్ట్ వేసిన దగ్గర నుంచి స్నానానికి వేడి నీళ్లు పెట్టేదాకా అన్నీ ఆమె చేయాలి. ఈలోగా కాఫీ, పేపర్ అన్నీ వరుసగా అందించాలి. చివరికి అతని తలకు నూనె కూడా ఆమె రాయాలి. అతనికి రోజు మల్లెపువ్వు లాంటి బట్టలు సిద్ధం చేయాలి. ఇక మధ్యాహ్నం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం అవగానే కాసేపు నిద్రపోతాడు. అప్పుడు పవలింపు సేవ అంటే అదే కాళ్ళు నొక్కడం చేయాలి. మళ్లీ సాయంత్రం నుంచి పనుల హడావిడి. ఇక రాత్రి మంచం మీదకు చేరేసరికి 10 గంటలవుతుంది. ఇలా సంవత్సరం తిరిగేసరికి సుశీల చిక్కి శల్యమైంది. సుబ్బారావుకి ఎప్పుడూ తను, తన స్కూలు తప్ప ఆమె గురించి ధ్యాసే లేదు. సుశీల మొదట్లో ఏదో కొత్త కాపురమని సర్దుకున్నా రాను వెగటు పుట్టింది. పెళ్లే సంవత్సరం దాటుతున్నా అతనిలో మార్పు రాలేదు. ఇక లాభం లేదనుకుని ఒక శుభోదయాన సుశీల తన బాధల్ని ఏకరవ పెడుతూ పిన్ని బాబాయిలకు ఒక సుదీర్ఘ ఉత్తరం రాసింది. సరిగ్గా అప్పటికి 1 రోజుల క్రితమే రామచంద్రయ్య పదవి విరమణ చేసి ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ సమయంలో వచ్చిన ఈ ఉత్తరాన్ని చూసి ఆ దంపతులు తాము వెంటనే బయలుదేరుతున్నట్లు ఉత్తరం రాశారు. చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని వాళ్లే తీర్చిదిద్దారు. ఈ సమస్యను కూడా వాళ్లే పరిష్కరిస్తారన్న నమ్మకంతో ఉంది సుశీల. అనుకున్నట్లుగానే వాళ్ళిద్దరూ 2 రోజుల తర్వాత వచ్చారు. రామచంద్రయ్య, సత్యవతి దంపతులు ఇంటికి వచ్చి 2 రోజులైంది. ఈ 2 రోజుల్లో వాళ్లు సుబ్బారావు ప్రవర్తన, సుశీల కష్టాలను నిశితంగా పరిశీలించారు. ఆ తర్వాత ఏం చేస్తే సుబ్బారావులో మార్పు వస్తుందో ఒక యాక్షన్ కమిటీని తయారు చేశారు. వారం రోజుల తర్వాత దాన్ని అమలు చేయడం ప్రారంభించారు. వాళ్లు సుశీలను పిలిచి ఏం చేయాలో, ఎలా చేయాలో విడమర్చి చెప్పారు. ఆమె దాని క్రమశిక్షణతో అమలు జరిపితే సుబ్బారావులో మార్పు తథ్యమని చెప్పారు. సుశీల దానికి సరేననడంతో ఆ మర్నాటి నుంచే దాన్ని అమలు చేయటం ప్రారంభించారు. ఆ రోజు ఉదయాన్నే లేచిన సుబ్బారావుకి సుశీల బ్రష్ అందివ్వలేదు. దానికి కారణం ఆమె మంచం మీద నుంచి లేవలేదు. ఆమెను లేపుతుంటే సత్యవతి చెప్పింది, అమ్మాయికి తలనొప్పి నాయనా, లేచే పరిస్థితి లేదు. ఈ పూటకి నువ్వే టిఫిన్ బయట చేసి స్కూల్కి వెళ్ళు అంది. సుబ్బారావు ఇక తప్పదనుకొని తనే బ్రష్ తీసుకుని స్నానానికి నీళ్లు పెట్టుకుని అన్నీ ముగించుకుని స్కూల్కెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి సత్యవతి వంట చేయడం గమనించాడు. ఏదో 4 ముద్దలు తిన్నాననిపించి మళ్లీ స్కూల్కి వెళ్లిపోయాడు. రాత్రి కూడా అంతే. అలా 2 రోజులు గడిచిన తర్వాత సుశీలకు కొద్దిగా తగ్గింది. అయినా సుబ్బారావు పనిలేవి ఆమె చేయడం లేదు. సుశీల ఎక్కువగా కష్టపడితే మళ్లీ జ్వరం వస్తుందని, అందుకని కొన్నాళ్లు ఆమెకు విశ్రాంతి అవసరమని చెప్పటంతో ఇక తప్పదు. అతను అన్ని పనులు తనే చేసుకోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు సుశీల ఎక్కువసేపు మంచం మీద గడుపుతోంది. వారం రోజుల్లో సుబ్బారావు తన పనులన్నీ తనే చేసుకోవటానికి అలవాటు పడ్డాడు. కాని అతను సుశీలకు తగ్గితే మళ్లీ ఆ పనులన్నీ ఆమె చేస్తుందన్న ఆశతో ఉన్నాడు.
మరో 2 రోజుల తర్వాత రామచంద్రయ్య ఆపరేషన్ ఉపవాసం అమలు చేయడం ప్రారంభించాడు. ఇది వాళ్ళ వ్యూహంలో భాగమే. దాని ప్రకారం సుశీల వారంలో సోమవారం, బుధవారం, శుక్ర, శనివారాలు ఉపవాసం ఉంటుంది. పెళ్లైన ఆడవాళ్ళు అలా చేస్తే వాళ్ళు కోరిన కోరికలు తప్పక తీరుతారని చెప్పడంతో సుశీల దానికి ఒప్పుకుంది. ఉపవాసం నాడు ఆమె పచ్చి గంగ కూడా ముట్టదు కాబట్టి సుబ్బారావు పనులేవి ఆమె చేయడం కుదరదు. అదీగాక ఉపవాసం ఉన్న వాళ్ళ చేత పనులు చేయించుకుంటే పాపం చుట్టుకుంటుందని చెప్పడంతో సుబ్బారావుకి ఇంకో మాట మాట్లాడే అవకాశం లేకపోయింది. సుబ్బారావుకి రామచంద్రయ్య సత్యవతి మీద పీకల దాకా కోపం వచ్చింది. వాళ్ళు ఎంత త్వరగా ఎక్కడి నుంచి వెళ్లిపోతారని ఎదురు చూస్తున్నాడు అతను. వాళ్ళు ఇక్కడున్నన్నాళ్ళు తనకి కష్టాలు తప్పవు. రోజుకు కొత్త పథకాన్ని ప్రవేశపెడుతూ తనకి నరకాన్ని చూపిస్తున్నారు అనుకున్నాడు. కాని తన భార్యకు వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు కావడంతో ఏమీ చేయలేక మిన్నకుండిపోయాడు. 1 నెల రోజులు గడిచాయి. ఆపరేషన్ ఉపవాసం గ్రాండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు సుబ్బారావు తన పనులన్నీ హాయిగా తనే చేసుకుంటూ స్కూల్కి వెళ్తున్నాడు. ఇంకా అల్లుడు దారిలో పడ్డట్టే అని నిర్ధారించుకున్న రామచంద్రయ్య దంపతులు తాము వచ్చిన పని పూర్తయిందని భావించి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏ ముహూర్తాన ఆమె పిన్ని బాబాయిలు వచ్చారో అప్పటినుంచి తన కష్టాలు తీరిపోయాయి. ఇప్పుడు సుబ్బారావులో బాగా మార్పు వచ్చింది. ఆ ఆనందంతో అన్ని విషయాలు వివరిస్తూ వాళ్లకు ఉత్తరం రాసింది సుశీల. ప్రియమైన పిన్ని బాబాయిలకు మీ కూతురు సుశీల నమస్కరించి వ్రాయినది. మీరు ఇక్కడికి రావడం వల్ల నా బాధలన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఆయన బాగా మారిపోయారు. అప్పుడప్పుడు నాకే జాలి వేసి అతని పనులన్నీ నేను చేస్తానన్నా అతను చేయనివ్వడం లేదు. అతనిలో ఈ మార్పుకు కారణం మీరే. ఈ క్రెడిట్ మీకే దక్కుతుంది. ఈసారి వేసవ సెలవులకి మేమిద్దరం ఢిల్లీ వస్తున్నాం. మరి నేనుంటాను. ఇట్లు సుశీల. ఆ ఉత్తరం పోస్టు చేసిన తర్వాత ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. చిన్నప్పటి నుంచి తన జీవితాన్ని వాళ్లే తీర్చిదిద్దారు. అందుకు వాళ్ల పట్ల కృతజ్ఞతతో ఆమె మనసు నిండిపోయింది. కాని 10 రోజుల తర్వాత రామచంద్రయ్య దగ్గర నుంచి తిరుగుటపాలో ఉత్తరం వచ్చింది. ప్రియమైన సుశీలకు మీ బాబాయ్ ఆశీర్వదించి రాయినది. నీ ఉత్తరం ఈ రోజే అందింది. విషయాలు చదివి ఆనందించాను. కాని మీ ఊరి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నీ సమస్య నాకొచ్చి పడింది. నీకు ఏదైతే చెప్పానో మీ పిన్ని అవన్నీ తాను ఆచరిస్తూ నా మీదే ప్రయోగిస్తోంది. నీకు చిన్నప్పటి నుంచి నా సంగతి తెలుసు. నా పనులన్నీ మీ పిన్నే చేసుకునేది. కాని నీ భర్తని కట్టడి చేయడానికి నీకు చెప్పిన కిటుకులన్నీ తాను ఆచరిస్తూ ఆ పనులన్నీ ఈ వయసులో నా చేత చేయిస్తోంది. ఈ వృద్ధాప్యంలో అవన్నీ నేను చేసుకోలేక అష్ట కష్టాలు పడుతున్నాను. ఇలా నేను ప్రయోగించిన బాణం నాకే తగులుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇదేమిటని ప్రశ్నిస్తే నీవు నేర్పిన విద్యయే అని పద్యం వాడుతోంది. ఏదైనా నీ సమస్యను పరిష్కరిద్దామని మీ ఇంటికి రావడం వల్ల నీకు మోదం, నాకు ఖేదం మిగిలాయి. చూద్దాం, ఏదొచ్చినా మన మంచికే అంటారు. ఉంటాను, మీ బాబాయ్ రామచంద్రయ్య. ఆ ఉత్తరం చదివిన సుశీల ఆ వాక్కయ్యింది. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.